గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బలగం సినిమా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. 2 years బ్యాక్ బలగం సినిమా వచ్చి సంచలనం క్రియేట్ చేసింది. అంటే కుటుంబ విలువలు, కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ బంధాలు, బంధుత్వాలు ఎలా ఉంటాయని చెప్పేసి డైరెక్టర్ వేణు గారు అద్భుతమైన కథతోటి మన తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమాని అద్భుతంగా చిత్రీకరించి మంచి పేరు తెచ్చుకున్నాడు. సినిమాకు కూడా అవార్డు వచ్చింది. అయితే అందులో నటించిన జీవి బాబు దాదాపుగా 20 సినిమాల్లో నటించాడు. అతని ఆరోగ్యం ప్రస్తుతం విషమించింది. తనకు 40 ఏళ్ల వయసు ఉన్నప్పుడే షుగర్ వ్యాధి రావడం, ఆ షుగర్ వ్యాధి రావడం వల్ల తను ఆ ట్రీట్మెంట్ ఏదైతే తీసుకుంటున్నాడో ఆ షుగర్ వ్యాధికి సంబంధించిన మెడిసిన్, దానివల్ల కంటిన్యూగా 4-5 సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడడం వల్ల ప్రస్తుతం తనకు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడ్డది. వరంగల్లోని సంరక్ష హాస్పిటల్లో తను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. 2 కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల తను మాట్లాడలేకపోతున్నాడు, అలాగే ఆహారం తీసుకోలేకపోతున్నాడు, అలాగే ఏదైనా లిక్విడ్ ఇచ్చినా కూడా ఇమీడియట్లీ వామిటింగ్ అవుతుందని చెప్పేసి కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. తను దాదాపుగా ఇప్పటికీ 20 సినిమాల్లో నటించాడు. బలగం, రజాకార్, దొరసాని, ఇష్టసఖి, భైరవకోన ఇలా చెప్పుకుంటూ పోతే 20 సినిమాల్లో తను నటించాడు. బలగం సినిమాతోటే చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాతోటే వేరే వేరే సినిమాల్లో కూడా వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. ఏదేమైనప్పటికీ ఒక మంచి వ్యక్తి ఆరోగ్యం చెడిపోవడం అనేది బాధాకరం. అయితే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారము తను ఇప్పుడు వరంగల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆర్థిక సమస్యలు అనేవి వాళ్ళని వెంటాడుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. బంధుమిత్రులు కొంతమంది సహాయం చేసినప్పటికీ ఆ డబ్బులు సరిపోవట్లేదని చెప్తున్నారు. అలాగే బలగం సినిమా తీసిన డైరెక్టర్ వేణు, హీరో ప్రియదర్శి కొంత ఆర్థిక సహాయం చేసినప్పటికీ అవి కొంత మేరకు ఆదుకున్నాయి. ఇప్పుడైతే కంటిన్యూగా 2 రోజులకు ఒకసారి డయాలసిస్ చేయడం వల్ల డబ్బులు అనేవి సరిపోవట్లేదు. టెస్ట్లకు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, డయాలసిస్ కావచ్చు, ఆర్థికంగా చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళ కూతురు చెప్పడం జరిగింది. అయితే 40 ఏళ్ల వయసులో ఈ షుగర్ వ్యాధి రావడం వల్ల ప్రస్తుతం తన వయసు వచ్చేసి 72 సంవత్సరాలు. ఈ 72 వయసు ఉండడం వల్ల రక్తంలో పవర్ అనేది ఉండదు కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది మెడిసిన్ ఎక్కువగా వాడడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది కిడ్నీల మీద పడడం జరిగింది. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. తన దగ్గరికి వెళ్ళి ఎవరైనా పలకరించే ప్రయత్నం చేసినా కూడా తను సరిగ్గా చూడలేకపోవడం, మాట్లాడకపోవడం, ఇలా ఎవరిని కూడా కొంతమందిని గుర్తుపట్టలేని పరిస్థితిలో మా నాన్నగారు ఉన్నారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఒక కోరికని ముందుంచడం జరిగింది. ఎవరైనా సరే, బంధుమిత్రులైనా సరే, తనకు తెలిసిన వాళ్ళైనా సరే, దగ్గర సన్నిహితులైనా సరే, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దవాళ్ళైనా సరే కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. నాన్న ఆరోగ్యంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా మమ్మల్ని వెంటాడుతున్నాయని చెప్పేసి ఈ జీవి బాబు యొక్క పిల్లలు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలి, నాన్న ఆరోగ్యం మెరుగుపడేంత వరకు కూడా కొంత ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. నమస్కారం అండి. నా పేరు సంగీత, బలగం బాబు మా నాన్నగారండి. నాన్నగారికి షుగర్ ఇన్ఫెక్షన్ వల్ల బాగా అనారోగ్య పరిస్థితి ఎక్కువైపోయింది. బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. మైండ్ కూడా బ్లాక్లు వచ్చినాయని డాక్టర్లు చెప్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తే మాకు ట్రీట్మెంట్ నచ్చలేదు, అందుకని ప్రైవేట్ తీసుకొచ్చినాము. చాలా ఖర్చు అవుతుంది, ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ అని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటివరకు చాలా ఖర్చు అయినాయి, అయినా కూడా పెట్టుకునే అంత స్తోమత మా దగ్గర లేదు. ఎవరైనా దాతలు మమ్మల్ని ఆదుకొని మా నాన్నకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తారని ఆశ, అంతే. మాకు మా నాన్న మంచిగా ఉంటే చాలు. నమస్కారం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి